వచ్చేసి రికార్డ్ చేసి ప్రశాంత్ సార్కి పంపించాను. సో అలా అయింది. సో అన్నీ భగవంతుడు మన దగ్గర ఏనిదో మన యాక్చువల్లీ ఐఎమ్ ఏ ట్యాప్, వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది. సో అది ఎంత వస్తుందో ఎవరికి వెళ్ళాలో అది భగవంతుడు ఇచ్చా, అది ఫేట్ సార్, ఫేట్ అంతే. గీత గారు చెప్పినట్టు ఫ్యామిలీ అన్నట్టుగా పొద్దున మీ ఇద్దరు మాట్లాడుకున్నారు సార్, నేను బ్లాక్ డ్రెస్ వేసుకొస్తాను, నువ్వు బ్లాక్ డ్రెస్ వేసుకున్నామని. ఫ్యామిలీ అని చెప్పింది మీరు ఆల్రెడీ అంతే సార్. యక్షగానం సంబంధించి ఇది ఒక రిలీజియన్కి సంబంధించి ఏమైనా తీసుకున్నారు సార్? కర్ణాటకకి సంబంధించిన ఒక ప్రాంతానికి సంబంధించిన ఒక హిస్టరీనా లేకపోతే ఎలాగిది? లేదు సార్, ఇది చంద్రహాస అనే క్యారెక్టర్ అందరికీ తెలుసు. సో అందరికీ తెలుసు అంటున్నారు కానీ ఇందాక నుంచి అది కర్ణాటక స్పెషల్ సార్, మాకు తెలియదు యాక్చువల్లీ. ఓకే, స్టోరీ యూనివర్సల్ స్టోరీ సార్, యూనివర్సల్ స్టోరీ. తెలుగులో పెద్ద ఆయన చేశారు ఎన్టీఆర్ కూడా అప్పుడు. అది ఓకే, అదేనా? కాకపోతే అది ఆయన యక్షగానంగా చేయలేదు కదా, మూవీ చేశారు సార్. అదే మూవీ చేశారు. స్టోరీ అందరికి తెలిసిన స్టోరీ. యాక్చువల్లీ యక్షగాన మనం యాక్చువల్లీ అరౌండ్ నాకు తెలిసి ఒక 800 to 900 years హిస్టరీ ఉంది. సో దానిపైన మనకు తెలీదు, టిల్ వరకు వీ నో దట్ 900 years. అవును సార్, అంత 900 years స్టోరీని మీరు ఒక 2.5 hours మూవీగా తీసుకురావడానికి ఏం బుక్స్ చదివారు? వాట్ ఈస్ అబౌట్ హిస్టరీ మీకేం తెలుసు? హిస్టరీ వీఆర్ హ్యావింగ్ 4 version ఆఫ్ యక్షగాన, చంద్రహాసమే. సో అదన్నీ మనం ఒక 1 year బిఫోర్ రికార్డ్ చేసి దాంట్లో ఏమేమి ఇంప్రూవైజేషన్ ఉంది, హిస్టరీలో ఏముంది, దాని తర్వాత యక్షగానంలో ఎలా దే ఆర్ ప్లేయింగ్ ఇట్, అదన్నీ మనం ప్లాన్ చేసుకొని యక్షగాన వాళ్ళనే మనం ఒక హైర్ చేసుకొని, సో మనం ఏం చేయలేదు, యక్షగాన ఎలా ఉందో దాన్ని సినిమాటిక్గా మనం ప్లే చేసాం. దట్ ఆర్ట్ ఈస్ వెరీ, ఆ టైం నుంచి ఇక్కడి వరకు ఇంత ఏం చెప్తారు తెలుగులో, టిల్ దిస్ డే. సో దే క్యారీడ్ దట్ కాస్ట్యూమ్ అండ్ ఈ టైం వరకు సో దే క్యారీడ్ దట్ బ్యూటిఫుల్ ఆర్ట్. దాంట్లో ఒక్కొక్క రోప్కి ఒక్కొక్క నేమ్ ఉంది. దట్ ఆల్సో దే హ్యావ్ మేడ్ వన్ బిగ్ బుక్. ఇలాంటి కల్చర్ అన్ని స్టేట్లో ఉంటుంది. సో ఇదన్నీ అట్లీస్ట్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఆ ఆర్ట్ బయట వచ్చేస్తే నాకు హ్యాపీ. కానీ ఒక కష్టాల్లో నుంచి వచ్చిన వాళ్ళకి డబ్బు విలువ తెలుసు. అవును, మీకు 5 రూపాయల దగ్గర నుంచి కూడా దాని వాల్యూ తెలుసు. 2014 వరకు కూడా ఎంత డిజాస్టర్ అనుభవించిన మీరు వచ్చిన ప్రతి రూపాయిని కూడా ఈ సినిమా మీద పెట్టాలని ఎందుకు అనిపించింది? ఎంత ధైర్యం అది? యాక్చువల్లీ అదే ఇచ్చింది కదా. సో నా పాయింట్ ఏమంటే, సో నా ఊరు నాకు టెంపుల్ లాగా. సో టెంపుల్కి వెళ్ళే టైంలో మనం డబ్బు ఇచ్చుకొని ఎంత ఉంది అని నేను చూసి పెట్టలేదు. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్స్ మై టెంపుల్. సో అక్కడ పెడితే అది ఇంకొక స్థాయిలో అది వస్తుంది, 100% వస్తుంది. అంటే తెలుగు వాళ్ళకి కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఇందాక కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తానంటున్నారు. తెలుగు వాళ్ళు కూడా చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, ఇస్తారా మీరు? 100%. వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు డూ వన్ మూవీ ఇన్ హియర్, తెలుగు. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. రవి గారు, సార్ హియర్, సో దిస్ వే ఇక్కడ. సార్ మై సెల్ఫ్ హేమమాలిని హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా ఇంప్రెసివ్గా ఉంది చూస్తుంటే, మాకు అదేంటో తెలీదు. దట్ లుక్స్ వెరీ ఫెంటాస్టిక్ వర్క్. ఆర్ట్ వర్క్ అన్నది చాలా క్లియర్గా తెలుస్తుంది. అయితే కల్చరల్ ఫిలిం అని చెప్పి అని ఒక లైన్ అయితే చూశాను. రీజనల్ ఫిలిమ్స్ కింద వచ్చి కాంతార సూపర్ సక్సెస్ అయింది ఇక్కడ. సో బిఫోర్ దట్ వీ డోంట్ నో, ఆ కల్చర్ మాకు తెలియదు, అదేంటో తెలీదు. సో ఇప్పుడు ఇది కూడా అదే ఒక డిఫరెంట్ వేలో పోర్ట్రే చేద్దామని అనుకుంటున్నారు ఇక్కడ. యాక్చువల్లీ కాంతారా ఒక ప్రజెంట్ ఏం చెప్తారు, ప్రజెంట్ ట్రెండ్ యాక్చువల్లీ. సో ఇది వీ హ్యావ్ ట్రావెల్డ్ విత్ అవర్ చైల్డ్హుడ్. ఈ బ్యూటిఫుల్ ఆర్ట్ని మనం వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ దట్ ఆర్ట్. అది ఆర్ట్ ఓన్లీ కోస్టల్ ఏరియా వీ నో, ఎవ్రీబడి నో అబౌట్ ద కోస్టల్ ఏరియా ఇస్ యక్షగాన ఇస్ దేర్. కర్ణాటక ఆర్ట్ అంటే దే ఆర్ రిప్రజెంటింగ్ యక్షగాన ఓన్లీ. ఇలాంటి యక్షగాన స్టైల్ అన్ని స్టేట్లో ఉంది, అన్ని స్టేట్లో దట్ ఆర్ట్ ఉంది. సో అది బయటకు రావాలంటే ఏదైనా ఒక యాంగిల్లో అది ప్రజలకి వచ్చేస్తే అట్లీస్ట్ దే గోయింగ్ టు నో దట్ ఒక మన దగ్గర కూడా ఒక ఆర్ట్ ఉంది, వీ హ్యావ్ టు బ్రింగ్ దట్ ఫ్రంట్ అని. సార్ యాక్చువల్లీ ఎలాంటి సినిమాలు చూసుకున్నప్పుడు మీరు చెప్పారు ఇది జనరల్గానే 5 to 6 hours ఉంటుంది, మేము దాన్ని ట్రిమ్ చేసి సినిమాకి తగ్గట్టు 2.5-3 hours లాగా కుదించినట్టు చెప్పారు. అయితే ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు బేసిక్గా మనం తెలుగులో కూడా చూసుకుంటే దే విల్ షో దేర్ రియల్ లైఫ్
అండ్ దర్ ఆర్ట్ లైఫ్. ఆహా. సో ఇందులో ఓన్లీ ఆర్ట్ లైఫే చూపిస్తున్నారా, లేదంటే వాళ్ళ రియల్ లైఫ్ ప్లస్ ఆర్ట్ లైఫ్ చూపిస్తున్నారా? నో ఓన్లీ ఆర్ట్. సో అన్ని ఆర్టిస్ట్ ఇప్పుడు చంద్రహాస చేసిన ఆర్టిస్ట్ ఉన్నారు కదా, ఫ్రమ్ 6 ఏజ్ ఆఫ్ ద 6 హీస్ డూయింగ్ యక్షగాన. సో అందరూ ఎవరెవరు ఉన్నారో దే ఆర్ స్టార్టింగ్ దేర్ కెరియర్ ఫ్రమ్ ద 6 or 7 years. అప్పుడు నుంచి ఇది మీరు అక్కడ చూస్తే చిన్న చిన్న 3 years 4 years దే ఆర్ పుట్టింగ్ యక్షగాన. యూ కాంట్ ఇమాజిన్ వాట్ ఎ బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్ అండ్ దేర్ ప్రజెన్స్. ఏం చెప్తారు యాక్చువల్లీ, మనం ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నాం, దీని కింద ముందు ఒక తెలుగు ఉంది. సో ఆర్ట్ ఫార్మ్ ఆఫ్ తెలుగు. సో అది ఇప్పుడు పోయింది. సో ఇప్పుడు కన్నడలో కూడా అలాగే ఉంది యాక్చువల్లీ. సో వీ హ్యావ్ టు బ్రింగ్ దట్ బ్యూటిఫుల్ ఏం చెప్తారు వర్డ్స్. మనం ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఇది సినిమాటిక్ తెలుగు, దీంట్లో కూడా ప్యూర్ తెలుగు ఉంది. సో అదన్నీ బయట రావాలి. సో అట్లీస్ట్ వీ హ్యావ్ టు యూజ్ సమ్ ప్లేసెస్. సార్ ఒక గెటప్ ఇలా డ్రెస్అప్ అవడానికి హౌ మచ్ టైం దే టేక్ సార్? ఇట్ విల్ టేక్ 2 hours. సో మనం మూవీలో ఒక 400 to 500 పీపుల్ మనం ఆడవచ్చు. మన ఎక్స్పెన్సే అక్కడ వెళ్ళింది టోటల్. యాక్చువల్లీ ఒక 500 పీపుల్కి చేయాలంటే ఒక 500 మేకప్ వాళ్ళు, ఒక 500 కాస్ట్యూమ్ వాళ్ళు. వీ బ్రింగ్ దట్. 12 o'clock స్టార్ట్ చేస్తాం యాక్చువల్లీ మేకప్. 6 o'clockకి ఫినిష్ అవుతుంది, 6 to morning 6. సో వీ హ్యావ్ ఏం చెప్తారు, లైట్ యూజ్ చేయలేము మనం. కంప్లీట్లీగా ఆర్గానిక్గా యక్షగాన ఎలా ఉందో, సో వీ యూజ్డ్ ఓన్లీ ల్యాంప్. సో ఇది ఉంది కదా ఫైర్, రియల్ ఫైరే మనం యూజ్. హోల్ మూవీ వీ హ్యావ్ నాట్ యూజ్డ్ లైట్స్. రవి గారు ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు, అంటే ఇలాంటి సినిమా స్టార్ట్ చేయగానే అందరు కమర్షియల్ యాంగిల్లో చూస్తారు, అంటే ఇది వర్కౌట్ అవుతుందా అని. ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నా అని చెప్పినప్పుడు మిమ్మల్ని అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా స్పందించారు? ఈవెన్ ప్రశాంత్ నీల్ గారితో మీరు ఉన్న అనుబంధం తెలుసు, ఈ సినిమా చూసాక ఆయన ఏమన్నారు? సో ట్రైలర్ చూసిన తర్వాత గుడ్ అటెంప్ట్ అని చెప్పారు యాక్చువల్లీ. సో నాకు అది పెద్ద డైలాగ్. సో దాని తర్వాత ఈ మూవీ నేను చేసేది ఉద్దేశమే ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని. సో నా కల్చర్ని ఐ హ్యావ్ టు రిప్రజెంట్. సో ఆ కల్చర్ అందరికీ తెలిస్తే అట్లీస్ట్ నేను అక్కడి నుంచి ఏం సంపాదిస్తాను. సో టిల్ డేట్ మ్యూజిక్ ఏమో నా లోపల ఉందో, సో దట్ జస్ట్ బికాస్ ఆఫ్ యక్షగాన. సో ఐ హ్యావ్ టు బీ ఏం చెప్తారు తెలుగులో, సో నా బాధ్యత అది, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. రవి గారు, ఎస్ సార్. యక్షగానంలో 2 శైలులు ఉన్నాయి, తెనుకు తట్టు, బడుగు తట్టు. ఈ రెండిట్లో ఏది ఎక్కువ వాడారు ఈ సినిమాకి? మనం బడుగు జాస్తి వాడాం యాక్చువల్లీ. తెంకు మనం లాస్ట్లో యూజ్ చేసాం యాక్చువల్లీ. దాని తర్వాత ఈ డివైడెన్సీ నేను చేయలేదు. అన్ని ఇప్పుడు ఒక ఆస్థానంలో తెంకు వాళ్ళు ఆర్టిస్టు ఉన్నారు, బడుగు వాడు ఆర్టిస్టు ఉన్నారు. నేను యక్షగానక చూశాను అంతే. దాని తర్వాత భాగవత్ అని చెప్తారు, ఎవరు సింగర్ చేస్తారో దాన్ని భాగవతులు అని చెప్తారు. సో దట్ వీ హ్యావ్ యూజ్డ్ బోత్. తెంకు కూడా వాడాము, బడుగు కూడా వాడాము. ఎన్టీఆర్, నీల్ ఈ సినిమా కోసం ట్యూన్స్ ఏమైనా రెడీ చేశారా? ఇది సార్ అది జరుగుతుంది సార్, కంపోజింగ్ జరుగుతుంది. ఎలా ఉండబోతుంది అది సో జరుగుతుంది, మనం చూద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. రవి గారు, ఎస్ సార్. కరునాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ గారు ఒక క్యారెక్టర్ చేసినట్టున్నారు. ఆయన ఎలా రావడం జరిగింది ఈ ప్రాజెక్ట్లో? ఆయన క్యారెక్టర్ ఏంటి? సో మనం ఫస్ట్ షెడ్యూల్ షూట్ అయిన తర్వాత నేను శివಣ್ణ గారి యాక్చువల్లీ వెళ్ళాను. సో జస్ట్ ఐ రిప్రజెంటెడ్ మై ఏం అయింది షూట్ చూసా ఆయనకి, ఐ హ్యావ్ షోడ్ హిమ్. దాని తర్వాత అది చూసిన తర్వాత నేను అడిగాను యాక్చువల్లీ. సో ఇలాంటి ఆర్ట్ వర్క్ బయట రావాలంటే వీ నీడ్ వన్ స్ట్రాంగ్ పర్సన్. సో మీరు ఒక గెస్ట్ అపిరెన్స్ లాగా ఒక క్యారెక్టర్ని చేస్తారని. సో హీ లవ్డ్ దట్ షోరీల్ అండ్ గీతమ్మ గారు, దాని తర్వాత శివಣ್ణ బోత్ అగ్రీడ్. అండ్ సడన్ హీ కేమ్ టు షూట్. అది ఆ షూట్ అన్నీ మనం హ్యాపీగా చేసాం యాక్చువల్లీ. దాని తర్వాత మీరు చూసండి, యక్షగాన ఆర్టిస్ట్ లాగే ప్రాపర్గా హీ హాజ్ మేనేజ్. అండ్ దాని తర్వాత రెస్పాన్సిబిలిటీ అని అది ఎలా చేయాలి అదన్నీ హీ లర్న్డ్ అండ్
హీ డిడ్ ఇట్. రవి గారు, థ్యాంక్స్. ఇలాంటి మూవీస్కి CGI వర్క్ అంటే చాలా ఉంటుంది. సో దాని మీద ఎంతవరకు ఫోకస్ చేశారు? ఇది మన చేతిలో ఎంత అవుతుందో, సో ఎక్స్ట్రీమ్ లెవెల్ మన చేతిలో లేదు. సో స్టోరీని ఏం చెప్తారు, జస్టిఫికేషన్ చేసేదానికి ఎంత అవుతుందో సో అంతవరకు మనం చేసాం. యాక్చువల్లీ ఓవర్ విఎఫ్ఎక్స్ మన చేతిలో అంత ఏం శక్తి లేదు. సో బట్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్, నేను కాన్ఫిడెంట్గా ఏం చేస్తాను, మ్యూజిక్ యూ కాంట్ ఇమాజిన్. ఎందుకంటే మోడర్న్ లేకుండా మన రీజనల్ సౌండ్ ఇంత బాగుందని, ఏం థియేటర్ వైబ్రేషన్ వస్తుందో అది అన్నీ మన